ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ భారతి ఆర్థిక వ్యవహారాలు చూసుకునే గోవిందప్ప పోషించిన పాత్రపై వైసీపీ వర్గాలే బిత్తరపోతున్నాయి. గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్టు సెట్ పేర్కొన్న సంచలన విషయాలు అందరినీ షాక్కు గురిచేస్తున్నాయి. బాలాజీ అరెస్టుతో ఈ కుంభకోణంలో అసలైన కుట్రదారులు, సూత్రధారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత నిందితురాలిగా ఉంటే, ఏపీ లిక్కర్ స్కామ్లో మాజీ సీఎం జగన్ భార్య భారతి ఆర్థిక వ్యవహారాలు చూసుకునే గోవిందప్ప అరెస్ట్ అవ్వటం చర్చనీయాంశంగా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్లో భారతి సిమెంట్స్ డైరెక్టర్, మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే గోవిందప్ప బాలాజీ లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఆయన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ సిండికేట్లో గోవిందప్ప బాలాజీ సభ్యుడిగా ఉన్నారని, మద్యం ఆర్డర్ ఆఫ్ సప్లై, గుర్తింపు పొందిన బ్రాండ్లు నిలిపివేతలో గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని సిట్ తేల్చింది. ప్రముఖ బ్రాండ్ లిక్కర్లను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కోట్ల రూపాయలు ఆర్జించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. డిస్టిలరీస్ నుంచి ముడుపులు వసూలు చేసే నెట్వర్క్ గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. డబ్బులు వసూలు చేయడానికి ఒక లో వ్యవస్థను తయారు చేసి తతంగం నడిపించారని, ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన A1 నిందితుడు రాజ్ కేసిరెడ్డికి గోవిందప్ప బాలాజీ అత్యంత సన్నిహితుడని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. అటు రాజ్ కేసిరెడ్డి, ఇటు గోవిందప్ప ఇద్దరూ మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితులే కావటం గమనార్హం. లిక్కర్ కేసులో గోవిందప్ప బాలాజీ A33గా ఉన్నారు. ఈయన అరెస్టులో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల సంఖ్య 5కు చేరింది. ఇదే కేసులో ఇప్పటికే కేసీరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఇన్నాళ్లు సిట్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న జగన్, మాజీ సెక్రటరీ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తాజాగా లాయర్ల సమక్షంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే, చాణక్య, కేసీరెడ్డి, రాజశేఖర్ రెడ్డి విచారణ తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్పలను నిందితులుగా చేరుస్తూ సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. వసూళ్ల నెట్వర్క్ ద్వారా వచ్చిన డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించి చివరికి అంతిమ లబ్ధిదారులకు చేర్చటంలో గోవిందప్ప క్రియాశీలక పాత్ర పోషించారన్నది సిట్ ప్రధాన అభియోగం. గోవిందప్ప బాలాజీ మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడే కాదు, జగన్ సతీమణి భారతి తెరపున ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తుంటారన్నది బహిరంగ రహస్యమే. నెల రోజులుగా పరారీలో ఉన్న భారతీ సిమెంట్స్ శాశ్వత కాల డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ కోసం 3 రాష్ట్రాల్లో గాలించిన సిట్ బృందాలు కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర జిల్లా బిఆర్ హిల్స్ అటవీ ప్రాంతంలో ఉన్నారని గుర్తించి అక్కడే అదుపులోకి తీసుకున్నాయి. ట్రాన్సిట్ వారెంట్ కోసం ఆయన్ను యలందూర్ కోర్టులో హాజరుపరిచి విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. బాలాజీ అరెస్టుతో ఈ కుంభకోణంలో అసలైన కుట్రదారులు, సూత్రధారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. అత్యధికంగా ఆర్డర్లు కట్టబెట్టిన లిక్కర్ సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ కేసీరెడ్డి బృందం ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల ముడుపులు వసూలు చేసేదని సిట్టు దర్యాప్తులో తేలింది. తాము గోవిందప్పకు లంచాలు ఇచ్చామని కొంతమంది డిస్టిలరీల యజమానులు సిట్టుకు వాంగ్మూలం ఇచ్చారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో ఆయన హైదరాబాద్, తాడేపల్లిలో తరచూ సమావేశమయ్యేవారని సిట్ ఐడెంటిఫై చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 11న విచారణకు రావాల్సిందిగా గోవిందప్పకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. గైర్హాజరవటంతో ఆయన కదలికపై నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. గోవిందప్ప చార్టర్డ్ అకౌంటెంట్, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా జగన్ కుటుంబానికి దగ్గరయ్యారంటారు. గోవిందప్పది చిత్తూరు జిల్లా వీకోట మండలం పట్రపల్లి. సీఏ అయ్యాక బెంగళూరులో ఆడిటర్గా పనిచేశారు. కొన్నాళ్లు ఆస్ట్రేలియా వెళ్లి భారత్కు తిరిగొచ్చారు. 2010 ఏప్రిల్ 30 నుంచి భారతీ సిమెంట్స్లో పూర్తికాలపు డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు, కొనుగోళ్లు, ఐటీ బాధ్యతలు చూస్తారు. అయితే ఈ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు ఎవరు అనే అంశాలపై సిట్టు ఆయన్ను ప్రశ్నించనుంది. అక్కడ వచ్చిన సమాచారం ఆధారంగా ఎవిడెన్స్లతో సహా మ్యాటర్ బయటపెట్టనుంది. మొత్తానికి ఈ కేసులో వైఎస్ భారతి ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప కీలకంగా మారటం చర్చనీయాంశంగా మారింది.